దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు మార్చి 10న సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏటూగా ఉన్న సుభాష్ శర్మకి కోర్టు మరణశిక్ష విధించింది. అసలు ప్రణయ్ని ఎందుకు హత్య చేశారు? ఎలాంటి క్లూ లేని కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టు తీర్పుపై ఏమంటున్నారు? ప్రణయ్ హత్య కేసు నుంచి కోర్టు తీర్పు వరకు జరిగిన పరిణామాలను ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రణయ్ హత్య కేసులో 6 దోషులకు నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఐపీసీ 302, 10, 109, 1989 సెక్షన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించారు. 5 ఏళ్ల 9 నెలల విచారణ సాగింది. ఛార్జిషీట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎవిడెన్స్, సాక్షుల విచారణ తర్వాత ఈ తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో A1గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5గా ఎంఏ కరీం, A6గా తిరునగర్ శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాం పేర్లను పోలీసులు చేర్చారు. A2 సుభాష్ శర్మ, అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. అది 2018 సెప్టెంబర్ 14 మధ్యాహ్నం మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చిపోయే రోగులు, వారి కుటుంబ సభ్యులు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఆస్పత్రి నుంచి అమృత, ఆమె భర్త ప్రణయ్ తల్లి బయటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరి వెనుకే ఓ వ్యక్తి ప్రణయ్పై కత్తితో దాడి చేశారు. వెంటనే ప్రణయ్ కుప్పకూలాడు. ఈ ఘటనతో అమృత, ఆమె అత్త హేమలత ఆస్పత్రిలోకి పరిగెత్తారు. వెంటనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రణయ్ని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించారు. అమృతను పెళ్లి చేసుకున్న 8 నెలలకే ప్రణయ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ హత్య జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అమృత, ప్రణయ్ది మిర్యాలగూడ. వీరిద్దరిది ఒకే స్కూల్. చిన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. అదే వీరి ప్రేమకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రేమ విషయం అమృత తండ్రి తిరునగరు మారుతీరావుకు తెలిసింది. ప్రణయ్ని మందలించారు. అయినా కూడా వీరిద్దరూ తగ్గలేదు. హైదరాబాద్ ఆర్య సమాజ్లో 2018 జనవరి 31న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మిర్యాలగూడకు వస్తే ప్రమాదమని భావించారు. వరంగల్లోని ప్రణయ్ బంధువుల ఇంట్లో ఉన్నారు. 6 నెలల తర్వాత ప్రణయ్, అమృత మిర్యాలగూడకు వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రణయ్ ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ప్రణయ్ని అమృత పెళ్లి చేసుకోవటం మారుతీరావుకి నచ్చలేదు. మిర్యాలగూడలో తన పరువు పోయిందని ఆయన రగిలిపోయారు. ప్రణయ్ని అంతమొందించాలని ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ విషయంలో తన చేతులకు మట్టంటకూడదని ఆయన భావించారు. సుపారీ గ్యాంగ్తో ఈ హత్య చేయించాలని భావించారు. ఇందుకోసం ఆయన వేట సాగించారు. 2011లో ఓ భూ వివాదంలో పరిచయమైన కరీంని ఈ విషయమై మారుతీరావు సాయం అడిగారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో కీలక పాత్రధారి అస్గర్ అలీ, బారీ అనే ఇద్దరితో కరీం ఈ విషయం చెప్పారు. ఇందుకు వారిద్దరూ ఓకే చెప్పారు. 2.5 కోట్లు ఇవ్వాలని అస్గర్ డిమాండ్ చేశారు. చివరికి ₹1 కోటి డీల్ కుదిరింది. అడ్వాన్స్గా 50 లక్షలు డిమాండ్ చేస్తే 15 లక్షలను మారుతీరావు ఇచ్చారని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. ప్రణయ్ని హత్య చేయాలని మారుతీరావుతో కుదుర్చుకున్న డీల్ మేరకు అస్గర్ టీం 2018 ఆగస్టు నుంచి ప్లాన్ చేసింది. ఆగస్టు 17న ప్రణయ్, అమృత రిసెప్షన్లోనే అంతమొందించాలని ప్లాన్ చేశారు. కానీ పోలీసు బందోబస్తు ఉండటంతో వెనక్కి తగ్గారు. అమృతను ప్రణయ్ మిర్యాలగూడలో బ్యూటీ పార్లర్కు తీసుకువెళ్లారు. అదే అదనుగా ప్రణయ్ని హత్య చేయాలని దుండగులు ప్లాన్ చేశారు. కానీ ప్రణయ్తో పాటు అతని సోదరుడు కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రణయ్ని గుర్తించలేకపోవడంతో ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. సెప్టెంబర్లో అమృత, ప్రణయ్ని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు. ఆ సమయంలో మరో గ్యాంగ్ని అస్గర్ టీం రంగంలోకి దింపింది. కానీ ఆ టీం మద్యం మత్తులో ఉండటంతో అది కూడా ఫెయిల్ అయింది. ఇక చివరికి బీహార్కు చెందిన సుభాష్ శర్మని అస్గర్ టీం రంగంలోకి దింపింది. ప్రణయ్ని హత్య చేసిన సమయంలో పోలీసులకు ఒక్క ఆధారం కూడా లేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్లో ప్రణయ్ హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. మిర్యాలగూడ టౌన్లోని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు జల్లెడపట్టారు. అప్పుడు పోలీసులకు ఒక క్లూ లభ్యమైంది. సుభాష్ శర్మ నాగార్జునసాగర్ రూట్లో స్కూటీపై మరొకరితో కలిసి వెళ్లారు.
సుభాష్ శర్మని తీసుకువెళ్లింది అస్గర్ అలీగా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితుణ్ణి అస్గర్ అలీ స్కూటీపై సాగర్ నుంచి నల్గొండకు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు నుంచి బీహార్లో రైలు దిగే సమయానికి పోలీసులు సుభాష్ శర్మని అరెస్టు చేశారు. అస్గర్ అలీ భార్యని మహారాష్ట్ర, యూపీలోని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మారుతీరావు, ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మారుతీరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఎవిడెన్స్ సేకరించారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు కలగకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. 10 సార్లు ఛార్జిషీట్లో మార్పులు చేసిన తర్వాత కోర్టుకు సమర్పించారు. 1600 పేజీలతో కేసుకు సంబంధించిన అంశాలను పోలీసులు ఛార్జిషీట్లో వివరించారు. శాస్త్రీయ ఆధారాల్ని కూడా కోర్టుకు అందించారు. ఒకవేళ సాక్షులు భయపడినా, ప్రలోభపడినా బలమైన ఆధారాలు ఉంటే దోషులకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు భావించారు. సుభాష్ శర్మ నడక ఎలా ఉంటుందనే విషయమై కూడా పోలీసులు ల్యాబ్ ద్వారా విశ్లేషించి ఆధారాల్ని సమర్పించారు. అలాంటి అనేక ఆధారాల్ని పోలీసులు కోర్టుకు అందించారు. ఈ ఆధారాలే దోషులకు శిక్ష పడేలా చేశాయి. ప్రణయ్ హత్య కేసులో A1గా మారుతీరావు బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూతురు అమృతతో రాజీ కోసం ప్రయత్నించారు. ఈ కేసులో రాజీ పడితే ఆస్తి ఇస్తానని మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. కేసు విషయమై తనపై తండ్రి నుంచి వస్తున్న ఇబ్బందులతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్పై వచ్చారు. ఈ కేసు విషయమై లాయర్తో మాట్లాడేందుకు హైదరాబాద్కు వచ్చిన ఆయన 2020 మార్చి 7న ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మ వద్దకు వెళ్ళు అమృత, గిరిజ నన్ను క్షమించు అంటూ ఆయన లేఖ రాశారు. ప్రణయ్ హత్యతోనే పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. ఈ కేసుకు సంబంధించిన A2కు ఉరిశిక్ష, మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించడంపై ఆయన స్పందించారు. శిక్ష పడిన కుటుంబాలకు కూడా బాధ ఉంటుందన్నారు. ప్రణయ్ను కోల్పోయి తాము అనుభవిస్తున్న బాధ ఎవరికి రావద్దని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.